నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సంచలనంగా మారాయి. నారా లోకేష్తో పీకే కలిసి చంద్రబాబు నాయుడిని మీట్ అయ్యారు. అయితే మొన్నటి వరకు వైసీపీ చేసిన ప్రశాంత్ కిషోర్ 2019లో పూర్తిగా ఈ బ్యాక్గ్రౌండ్లో ఉండి వ్యూహకర్తగా వ్యవహరించిన వ్యక్తి ఇప్పుడు చంద్రబాబుని మీట్ అవ్వడం సంచలనంగా మారింది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఏంటి అసలు అనూహ్యంగా అసలు ఊహించిన పరిణామాలలాగా ప్రశాంత్ కిషోర్ యూటర్న్ తీసుకొని చంద్రబాబు దగ్గరికి రావటం, ఆయనతో మంత్రాలు చేయటం, ఏంటి అసలు ఈ కథ? అంటే ఈ మీటింగ్ అనూహ్యంగా జరిగిందేమో కానీ మొదటి నుంచి కూడా ప్రశాంత్ కిషోరు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులతోటి తీవ్రంగా మనస్తాపం చెంది ఉన్నాడు. మనం గమనిస్తే దాదాపు 3-4 నెలల కిందటే అసలు ఈ సంక్షేమ పథకాలని ఈ విధంగా విచ్చలవిడిగా ఇవ్వటం ఏంటి? ఓకే, ఇప్పుడు సంపద సృష్టించకుండా నువ్వు సంక్షేమ పథకాలు ఎంతకాలం ఇస్తావని ప్రశ్నించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఓకే, అవును. అంటే ఎట్లా ఇస్తావు ఇప్పుడు నువ్వు బటన్ నొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని మనం చాలా కాలంగా చూస్తున్నాం కదా. బటన్ నొక్కుతున్నా అంటాడు. నీకు మరి సమాజంలో నువ్వు బటన్ నొక్కుతూ ఉంటే సమాజంలో పేదరికం తగ్గాలి కదా, తగ్గిందా? ఏం లేదు. నువ్వు బటన్ క్రమం తప్పకుండా నువ్వు బటన్ నొక్కుతుంటే మరి అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలి కదా, ఉన్నాయా? ఏం లేదుగా. నువ్వు అమ్మఒడి ఇస్తున్నానన్నావు. నువ్వు పాఠశాలల సంఖ్య ఏమన్నా పెరిగిందా? పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏమన్నా పెరిగిందా? ఏం పర్వాలేదు, గతం కన్నా తగ్గింది. పాఠశాలల్లో చదువుకునే వాళ్ళ సంఖ్య ఏమన్నా పెరిగిందా? నువ్వు ఆటోలకి డబ్బులు ఇస్తున్నానన్నావు. ఆటోలు నువ్వు చెడగొట్టిన రోడ్ల మీద తిరిగితే వాడికి ఒక 100 మంది ఆటో వాళ్ళు ఉంటే అందులో 10 మందికి నువ్వు డబ్బులు ఇస్తున్నావు. మిగిలిన మొత్తం ఆ 10 మందితో పాటు ఈ మిగిలిన 90 మంది కలిపి అవును నీకు పెనాల్టీలు కట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. నిజమే, అవును. నువ్వు ఏమి సంక్షేమం అందిస్తున్నావు? ఇది ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్నని ప్రశాంత్ కిషోరు చెప్పాడు, పబ్లిక్లో వివరించి చెప్పాడు. నువ్వు ఇప్పుడు సస్టైనబుల్ గ్రోత్ అంటారు. ఏదైనా నువ్వు పరిశ్రమ పెట్టినప్పుడు లేకపోతే ఏదైనా ఒక రాష్ట్రం పురోగమించేటప్పుడు అంటే నేను అభివృద్ధి చెందుతున్నా నువ్వు చెప్పటం కాదు, దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఓకే, ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఒక్కసారి పెరగటం కాదు, పెరిగిన తర్వాత ఆ పెరుగుదలని నిలబెట్టుకోవాలి. అవును అవును. దట్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్ గ్రోత్. ఇప్పుడు నువ్వు రాష్ట్రాన్ని నువ్వు ఏ స్థాయికి తీసుకొచ్చావు? నీకు ఎక్కడా ఉద్యోగులు ప్రశాంతంగా లేరు, వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఓకే, నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. ఇటు హైదరాబాద్కో అటు బెంగళూరుకో వెళ్ళిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు, ఉండటానికి వాతావరణం లేదు. అవును. నువ్వు వెళ్ళగొట్టిన పరిశ్రమలు తీసుకురావడం పక్కన పెట్టు, వెళ్ళగొట్టిన పరిశ్రమల సంఖ్య ఎక్కువ ఉన్నది. కొత్త పరిశ్రమలు రావడం పక్కన పెట్టు, ఉన్న పరిశ్రమలే వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఇంకా నీకు రాష్ట్ర ప్రభుత్వానికి క్రెడిబిలిటీ ఏముంటుంది? పోనీ మనకి ప్రధానంగా ఆదాయ వనరు ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్. ఆ అగ్రికల్చర్ సెక్టర్కి నువ్వు రకరకాల ప్రయోగాలు చేస్తాను అని చెప్పావు, ఒక్క ప్రయోగం సక్సెస్ కాల. అవును, నిజమే. రైతు భరోసా కేంద్రాలు పెడితే ఆ రైతు భరోసా కేంద్రాలు ఏ బిల్డింగుల్లో అయితే పెట్టారో ఆ బిల్డింగులకి రెంటే ఇవ్వట్లే. అవును, చాలా చోట్ల రైతు భరోసా కేంద్రాలు మూతపడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో నేను సంక్షేమాన్ని కొనసాగిస్తాను అంటే ఎలా కొనసాగిస్తావు అని ప్రశాంత్ కిషోర్ అడిగాడు. ఓకే, ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ వేసిన ప్రశ్న ఇది. ఓకే, ఆ రోజునే అర్థమైపోయింది. ఎందుకు అంటే ప్రశాంత్ కిషోరు రాజకీయ వ్యూహం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇట్ ఈజ్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే, అది రాజకీయ పార్టీ, రాజకీయ వ్యవస్థ కాదు అది. ఓకే, ఆ రాజకీయ వ్యవస్థ కాని దానికి రాజకీయ రూపం ఇచ్చిన వాడు ప్రశాంత్ కిషోర్. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ తోటి పని అయిపోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ని పక్కన పెట్టారు. ఓకే, ఓకే. ప్రశాంత్ కిషోరు బీహార్లో తన సొంత రాజకీయ పార్టీని స్థాపించి పాదయాత్ర చేయటం మొదలుపెట్టాడు. ఆ పాదయాత్ర చేసే ముందు జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక సహాయం అడిగాడు. ఓకే, అడిగితే
జగన్మోహన్ రెడ్డి అంటే ప్రశాంత్ కిషోర్తో పని అయిపోయింది కదా, ఇంకా ప్రశాంత్ కిషోర్తో పని లేదు. ఇంకా నేను అందరికీ బటన్ నొక్కుతున్నాను, డబ్బులు వేస్తున్నాను, నేను వచ్చేస్తాను, ఇంకా ప్రశాంత్ కిషోర్తో నాకేం పని అని చెప్పి ప్రశాంత్ కిషోరు ఏదో ఒక రాజకీయ పార్టీలు ఏం చేస్తాయండి, అందరూ పారిశ్రామికవేత్తల నుంచి ఏదో చందాలు తీసుకొని కదా పార్టీలు నడిపేది. అదేవిధంగా ప్రశాంత్ కిషోరు జగన్మోహన్ రెడ్డిని చందా అడిగాడు. ఓకే, ఈయన ఇవ్వలేదు. ఓకే, ఇవ్వకపోయినా పర్వాలేదులే అని చెప్పి ప్రశాంత్ కిషోర్ తన కార్యకలాపాలు తాను చేసుకుంటున్నాడు. ఆ తర్వాత చూస్తే రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మారిపోయిన పరిస్థితి. ఈ విధమైన అసలు నేను గెలిపించిన పార్టీ ఇంత దౌర్భాగ్యంగా పరిపాలిస్తున్నదా అని ప్రశాంత్ కిషోర్లో ఒక ప్రశ్న ఉదయించింది. ఓకే, ఓకే. ఇదంతా ఒకరోజు పరిణామం కాదు. ఇది గత సంవత్సరంన్నర కాలంగా ప్రశాంత్ కిషోర్ ఒక అనుకున్నది ఏంటి, జరుగుతున్నది ఏంటి అనే విషయాల్ని బేరీజు వేసుకొని ఆయన పబ్లిక్లోకి వచ్చి చెప్పాడు. ఓకే. సో ఈ సందర్భంగా ఆటోమేటిక్గా ఏమవుతుంది, యువతలేమో టాలెస్ట్ లీడర్ చంద్రబాబు నాయుడు ఉండే. చంద్రబాబు నాయుడు విజన్ ఏంటో తెలుసు, ఆయన చెప్తూనే ఉన్నాడు. ఎట్లా చేయాలి రాష్ట్రాన్ని అనేది తెలుసు, సంక్షేమాన్ని ఎట్లా అందించాలి. చంద్రబాబు నాయుడు మెయిన్ ఫిలాసఫీనే నువ్వు సంక్షేమాన్ని అందివ్వాలి అంటే నువ్వు సంపద సృష్టించాలి అనేది చంద్రబాబు నాయుడు ప్రధాన ఫిలాసఫీ. ఓకే. అంటే ఎస్సెట్ క్రియేషన్ జరిగితే తద్వారా ఆదాయం వస్తే సంక్షేమాన్ని నిరాటంకంగా ఇవ్వచ్చు. ఈ మోడల్ని దేశంలో అమలు చేసి చూపించిన వ్యక్తి, ఓకే, ఈ మోడల్ని ఈ దేశం మొత్తంలో ఒక రాష్ట్రంలో అమలు చేసి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓకే. అటువంటి వ్యక్తి పట్ల ప్రశాంత్ కిషోర్ ఆకర్షితుడు కావటం పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. అంటే ఇప్పుడు ఈరోజు జరిగిన భేటీ అంటే వ్యూహకర్తగా వ్యవహరించడానికా, లేకపోతే దాని రాజకీయ సలహాలు తీసుకోవటాలు ఇవ్వటాలు, అంటే ఆయన కూడా బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆయన కూడా బీహార్లో చురుకుగా క్రియాశీలకంగా రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో సలహాలు సంప్రదింపుల నేపథ్యమైనా వ్యూహకర్తగా వ్యవహరించే ఆలోచన ఏమైనా ఉందంటారు? అది అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు అధికారికంగా ఏం చెప్పలేదు కాబట్టి ఓకే, మనకి దాని గురించి దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉండదు. మెయిన్గా ఏంటి అంటే ప్రశాంత్ కిషోరు ఈ జగన్ వ్యవహరిస్తున్న తీరుతోటి తీవ్రమైన మనస్తాపం చెందాడు అనేది మాత్రం కరెక్ట్. ఆయనకి అంతకుముందు అంటే జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత ఆయన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని బేరీజు వేసుకుంటాడు కదా. బేరీజు వేసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపటం అనేది అది సహజంగా జరిగే ప్రక్రియ. ఓకే. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చాడు, మాట్లాడుతున్నాడు. అది మాట్లాడిన తర్వాత ఆయన సేవల్ని ఎట్లా ఉపయోగించుకుంటారు ఏంటి అనేది ఇప్పటికీ అధికారికంగా చెప్పలేదు. ఓకే. బహుశా మరి ఈ మీటింగు తర్వాత ఏమన్నా చెప్తారేమో. మీటింగు అంటే మెయిన్గా ఏంటంటే నా అండర్స్టాండింగ్ వరకు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలన్నీ కూడా తప్పుడు విధానాలే. ఓకే. కాబట్టి అంటే ఇప్పటివరకు ఏమనుకున్నాం అంటే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాల వల్ల ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితుల్లో ఉంది అనుకున్నాం కదా. అంటే ప్రశాంత్ కిషోర్ మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఓకే. తను చేసిన తప్పుని తను కరెక్ట్ చేసుకోవడానికి. అవును. బహుశా నేను అనుకోవడం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఆ ప్రాసెస్లో ఉన్నట్టున్నాడు, అందువల్ల తెలుగుదేశం వైపు వచ్చి ఉంటాడు. ప్లస్ తెలుగుదేశానికి ఏంటి అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ప్రశాంత్ కిషోర్ వచ్చి వ్యూహం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు జగన్ని చీకొడుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ లాంటి ఒక మాస్ లీడర్ వచ్చి తెలుగుదేశం పార్టీతోటి టైఅప్లో ఉన్నాడు. సో అందువల్ల ప్రత్యేకంగా వ్యూహాలు అవి వేయటం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీని దాదాపుగా 60 నుంచి 70,000 మంది మీద కేసులు పెట్టి జైళ్ళల్లో వేసినా కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి దాదాపు 60 నుంచి 70,000 మంది తెలుగుదేశం కార్యకర్తలను జైల్లో వేసినా కానీ ఆ పార్టీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. నిజం అది. అవును. అంటే ఈ పరిస్థితుల్లో ప్రత్యేకంగా రాజకీయ వ్యూహం ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. అంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ ఎట్లా ఉందో, అంటే వాళ్ళు ప్రశాంత్ కిషోర్ని
ఎట్లా వాడుకుంటారో అనేది తెలుస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం మొత్తం సెట్ అయి ఉన్నది. ఓకే, అవును. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మొత్తం అంతా సెట్ అయి ఉన్నది. ప్రశాంత్ కిషోర్ వచ్చి అంటే ఆ వ్యూహం అందించడం ఇటువంటివి కూడా కొంత యాడ్ అవుతాయి. ఇట్స్ ఓకే. మరి ఇప్పుడు దాకా కూడా బ్యాక్గ్రౌండ్లో ఉండి మీరు చెప్పినట్లు బ్యాక్గ్రౌండ్ ప్రశాంత్ కిషోరే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు, ఆయన వ్యూహాలు ఆయన సలహాల మీదుగా నడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న భావన అనేది అందరిలో ఉంది. కానీ వ్యూహకర్త మారారు అనేది ఎవరికి తెలియని విషయం. వైసీపీకి వ్యూహకర్తగా ఎవరు వ్యవహరిస్తున్నారు? మీ నాలెడ్జ్లో ఎవరన్నా మీకు తెలిసి వ్యూహకర్తగా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఎవరు ఈ తప్పుడు సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా తప్పుడు దారి పట్టిస్తున్నారు అంటే దానికి మీ కాడ ఏమైనా సమాచారం ఉందా? ఇది ఏంటి అంటే ప్రశాంత్ కిషోర్ స్థాపించిన సంస్థ ఐపాక్. ఈ ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ పక్కకి వెళ్ళిపోయాడు. ఆయనకి ఏమన్నా స్టేక్స్ ఉంటే ఉండొచ్చు కానీ బట్ రెగ్యులర్ డే టు డే వ్యవహారాల్లో ప్రశాంత్ కిషోర్ ఈ ఐపాక్లో జోక్యం చేసుకోవట్లేదు. ఓకే, అది వేరే వాళ్ళ దగ్గర ఉన్నది. ఓకే, అంటే వాళ్ళ వ్యూహకర్తలు పేర్లు మనం రివీల్ చేయటం అనేది అది బాగుండదు, కరెక్ట్ కాదు. అందుకని నేను రివీల్ చేయట్లేదు. మరి ప్రశాంత్ కిషోర్ గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారని అడగచ్చు. ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ పార్టీ నాయకుడు కాబట్టి మనం ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుకోవచ్చు. వ్యూహకర్తలు ఏంటంటే ఐపాక్ని ఇప్పుడు ఎవరు లీడ్ చేస్తున్నారు ఏంటనేది అది వాళ్ళంతటా వాళ్ళు చెప్పుకుంటే బాగుంటుంది కానీ ఓకే, మనం డిస్కస్ చేయడం బాగుండదు. మొత్తానికి ఏంటి అంటే ఈ ఐపాక్ సంస్థ అనేది వేరే వాళ్ళు నడుపుతూ ఉన్నారు. అందులో ప్రశాంత్ కిషోర్కి వాటా ఉంటే ఉండొచ్చు కానీ ఆయన డే టు డే అఫైర్స్లో లేడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంత ముందర కూడా మనం చూసాం ఈ ఐపాక్ టీము అఫీషియల్ మీటింగ్స్లో కూడా కూర్చుంటున్నది. ఇది జరుగుతున్నది. మొన్న మున్సిపల్ కౌన్సిల్ గుంటూరు విజయవాడలో గుంటూరులో కూర్చున్నారు, విజయవాడలో కూర్చున్నారు. మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో వాళ్ళు వచ్చి కూర్చుంటే తెలుగుదేశం వాళ్ళు వెంటపడి తరిమారు. అసలు నువ్వెవరు వచ్చి కూర్చోటానికి మీటింగుల్లో నీకేంటి నీ ఐడెంటిటీ కార్డు చూపించని. అంటే అదంతా చేసింది ప్రశాంత్ కిషోర్ కాదు, ఓకే, ఐపాక్ టీం. అంటే ఐపాక్ టీం వేరు, ప్రశాంత్ కిషోర్ ఉన్న స్టాండింగ్ వేరు. సో అందుకని ఆ డిఫరెన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అంత చీప్ ట్రిక్స్ ప్లే చేసే మనిషి కాదు. ఓకే, ఓకే, ఒక రకంగా ఏంటి అంటే వ్యూహం ఇస్తాడు. అవును, ఆ వ్యూహాన్ని అమలు చేసుకోకపోవటం రాజకీయ పార్టీల మీద ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చేసిన ఈ పనితోటి ఓకే తన మీద పడ్డ మచ్చని చెరిపేసుకున్నాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అది మొత్తానికైతే ఇప్పుడు వరకు కూడా జగన్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ప్రశాంత్ కిషోర్ నడిపిస్తున్నారన్న ఆ చిన్న మచ్చను తొలగించుకునేందుకు కొన్ని రాజకీయ వ్యూహాలు ఫ్యూచర్లో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశంతో ఎలా కంటిన్యూ అవ్వాలనే అంశాలపైన అనేక అంశాలపైన మాట్లాడి ఉంటారని చెప్పే సమాచారం. కానీ అఫీషియల్గా అయితే మాత్రం మనకి ఇద్దరు కలిశారు ఏంటి అనేది మనకు తెలియాల్సి ఉంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.